వాక్యాన్ని ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, మరి అపోస్తులైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తూ ఇక్కడ కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించు. చాలా కష్టమైన మాట ఇది. మేలు చేత కీడును జయించాలంటే చాలా కష్టం. బైబిల్లో కూడా ఒక మరి దైవజనుని చుట్టూ, ఎలీషా చుట్టూ కొంతమంది సిరియా దండొచ్చి ముట్టడేస్తారు. ముట్టడేసిన తర్వాత అప్పుడు అతని దగ్గర ఉన్న పనివాడంట, అయ్యా బయటికి వెళ్ళి చూసి మనం చనిపోయినాము, మనకు అసలు ఇలా ఉంది అంటే నువ్వేం భయపడకు, వారికంటే అధికమైన సైన్యము మనకున్నదని ఎలీషా ప్రవక్త ఆ యొక్క పనివానితో మాట్లాడతాడు. ప్రభువా, వీడు చూసినట్లు వీని కళ్ళు తెరువమని ప్రార్థన కూడా చేస్తాడు. అప్పుడు అతని కళ్ళు తెరిచినప్పుడు ఆ వ్యక్తి కూడా మరి ఎలీషా చుట్టూ ఉన్న దేవదూతలను దూసిన ఖడ్గాలు పట్టుకొని రథాలను చూసినట్టుగా అతడు చెప్తాడు. తర్వాత వారికి ఒక భోజనం పెట్టి మంచి నీళ్ళు ఇచ్చి తిరిగి ఆ సిరియా దేశాన్ని పంపించినట్టు ఉంటుంది. అప్పటి నుంచి మళ్ళీ ఆ సిరియా దండు ఇశ్రాయేల్ దండు మీదకి రాలేదని వాక్యం ఉన్నది. కనుక అక్కడ మనం చూస్తే మరి వాళ్ళకు ఆ శత్రులకు భోజనం పెట్టి మళ్ళీ తిరిగి పంపించినట్టున్నది. కనుక ప్రేమ సహోదరి, ఈనాడు ఈ వాక్యం కూడా కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించు. కనుక ప్రభా, మేలు చేసే అటువంటి శక్తి మాకు కావాలి, మేలు చేసే అటువంటి కృప మాకు కావాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ అయా మరి యొక్క రోమపత్రిక 12:21 వచనంలో ఈ మాట మా హృదయం ఉంచుతండి. అయా మేలు చేత కీడును జయించే శక్తిని మాకును మరి నీ బిడ్డలకును సంఘ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ మాటల చేత మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.